సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే నాకు చాలా మంది గైస్ యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా మెసేజ్ చేస్తున్నారు. సో అదేంటి అంటే, అన్న మా యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా, ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేసినా అసలు మా వీడియోస్ అండ్ షార్ట్స్కి అసలు వ్యూసే రావట్లేదు. కొన్ని టైమ్స్లో 20-30 వ్యూస్ వస్తున్నాయి. కొన్ని టైమ్స్లో ఏంటంటే కంప్లీట్గా జీరో వ్యూస్ వస్తున్నాయి. సో దానికి గల ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఆ విధంగా రావడానికి గల రీజన్ ఏంటి అంటే, మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడం గైస్. ఓకేనా. సో ఈ వీడియోలో గైస్ మీకు ఫ్రీజ్ అనేది ఎందుకు అవుతుంది, సో దాన్ని ఏ విధంగా అన్ఫ్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు గైస్ నేను ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఫ్రీజ్ అనేది ఎందుకు అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. బట్ అవి కాకుండా ఇంకా కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి మా ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడానికి. సో ఈ వీడియో చూడండి. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో అన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పానో వాటిని చేయకపోవడానికి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి గైస్. ఓకేనా. సో దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ ప్రతిదీ విన్న తర్వాత దయచేసి వీటన్నిటిని కూడా చూసి మీరైతే రెక్టిఫై అయితే చేసుకోండి గైస్. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి గైస్ మనం ఏంటంటే ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనే దాని గురించి మనమైతే క్లియర్గా అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే రీ అప్లోడ్. సో చాలామంది గైస్ ఏం చేస్తారంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేశారనుకోండి, దానికి మంచి వ్యూస్ వచ్చాయనుకోండి, ఓ 2Kనో 3Kనో వ్యూస్ వచ్చాయి. సో చాలామందికి ఒక ఆలోచన వస్తుంది, అదేంటి అంటే ఇప్పుడు ఈ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి కదా, సో సేమ్ వీడియోని కొంచెం అటు ఇటుగా ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే దానికి కూడా వ్యూస్ వస్తాయి కదా, దానివల్ల మనకు వాచ్ టైం వస్తుంది, సో మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, సో దానివల్ల మన మానిటైజేషన్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని కొంచెం అటు ఇటుగా అప్లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అప్లోడ్ చేయడం వల్ల అది రీ అప్లోడ్ కిందకి కన్సిడర్ అవుతుంది కాబట్టి, సో దానివల్ల కూడా మీ ఛానల్ అది ఫ్రీజ్ అవుతుంది. ఓకేనా. అండ్ గైస్, సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే డౌన్లోడ్ అండ్ అప్లోడ్. గైస్ మీరు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసినా మీ ఛానల్ ఫ్రీజ్ అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసినా ఫ్రీజ్ అవుతుంది. ఓకేనా. సో చాలామంది ఇప్పుడు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం ఫస్ట్ మానేయండి. దాని గురించి ఎంత చెప్పినా వేస్ట్, దయచేసి మానేయండి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ ఓన్ కంటెంటే ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. సో ఇలా అప్లోడ్ చేయడం వల్ల గైస్ మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది. అది మీ ఓన్ కంటెంట్ అవ్వచ్చు, బట్ ఏంటంటే మీరు వన్స్ అప్లోడ్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు. సో అప్పుడు కూడా మీకు ఛానల్ ఫ్రీజ్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ ఓన్ కంటెంట్ అనుకోండి, దాన్ని ఎంత ఎడిట్ చేస్తారో ఫస్ట్ ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేశారనుకోండి ఇన్స్టాగ్రామ్లో, అది అటు వదిలేసేయండి. ఆల్రెడీ గ్యాలరీలో వీడియో ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి. సో అట్లా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ దీన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసి మళ్ళీ దాన్ని తీసుకుపోయి యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి, దానివల్ల కూడా ఫ్రీజ్ అవుతుంది. అది మీ ఓన్ కంటెంట్ అయినా, వేరే వాళ్ళ కంటెంట్ అయినా. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది, కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి, కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి, అండ్ కంప్లీట్గా ఛానల్ కూడా డిలీట్ అవుతుంది. అండ్ గేస్, సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే డిలీట్ అండ్ అప్లోడ్. సో చాలామంది గేస్ ఏం చేస్తారంటే, యూట్యూబ్లో ఒక వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత దానికి మంచి వ్యూస్ రాలేవనుకోండి, దాన్ని మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. గైస్ ఈ విధంగా మీరు ఒక 2 or 3 టైమ్స్ చేస్తే ప్రాబ్లం ఉండదు, కానీ మల్టిపుల్ టైమ్స్ ఇదే విధంగా చేశారనుకోండి, మీ ఛానల్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. ఫ్రీజ్ విషయం పక్కన పెట్టండి, కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. అర్థమైందా. సో దయచేసి ఈ విధంగా డిలీట్ చేస్తూ అప్లోడ్ చేయకండి. ఓకేనా. సో అది మల్టిపుల్ టైం చేస్తే అది మీ ఛానల్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి, సో ముందే చెక్ చేసుకోండి. ఓకేనా. అది వ్యూస్ రాని రాకపోండి, ఇక లేకపోతే రేపు వస్తే రేపు కాకపోతే ఎల్లుండి వస్తే, రాకపోతే వదిలేయండి. కానీ దయచేసి గైస్ డిలీట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయకండి. ఓకేనా. అండ్ గైస్, సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే నాట్ వర్కింగ్ ఆన్ వన్ నీచ్. అంటే ఒక కంటెంట్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల కూడా మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఓకేనా. దయచేసి మీరు యూట్యూబ్ అనే ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఏ కంటెంట్ నేను స్టార్ట్ చేయాలి, ఏ కంటెంట్ మీద నేను ఫోకస్ చేయగలుగుతా, ఏ కంటెంట్ మీద నేను మల్టిపుల్ వీడియోస్ తీయగలుగుతా, ఏ కంటెంట్ మీద నేను హార్డ్ వర్క్ చేయగలుగుతా అనేది ఆలోచించుకున్న తర్వాతనే యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చేసి అదే కంటెంట్ మీద వీడియోస్ పోస్ట్ చేయండి. ఇప్పుడు వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో కుకింగ్ వీడియోస్, ఫ్యాషన్ వీడియోస్, టెక్ వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, 100% గైస్ మీ ఛానల్ ఫ్రీజ్ అవుతుంది. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకే కంటెంట్ మీద ఫోకస్ చేసి అప్లోడ్ చేయండి. ఇంకో కంటెంట్ చేయాలి అనుకుంటే దానికోసం సపరేట్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, కానీ అందులోనే అన్ని రుద్దకండి. ఓకేనా. అండ్ గైస్, సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ వాచింగ్. సో గైస్ చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. కొత్తగా యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చేసే మిస్టేక్ ఇదే.
అంటే వాళ్ళ వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేశారో ఆ వీడియోస్ని వాళ్ళే చూసుకుంటే వాచ్ టైం పెరుగుతుందని చెప్పేసి, లేదంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళే చూసుకుంటే ఏంటంటే యాడ్స్ వస్తాయి కాబట్టి యాడ్స్ వల్ల రెవెన్యూ కూడా పెరుగుతుందని చెప్పేసి వాళ్ళ వీడియోస్ని వాళ్ళే చూస్తూ ఉంటారు. అది సేమ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి సేమ్ ఛానల్లో చూసినా అండ్ అంతేకాకుండా మీ దగ్గర వేరే మెయిల్ ఐడి ఉండి వేరే మెయిల్ ఐడిలో కూడా పదే పదే చూసినా కూడా మీ ఛానల్ ఫ్రీజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా దానివల్ల ఇన్వాలిడ్ వ్యూస్, ఇన్వాలిడ్ వాచింగ్ కింద కన్సిడర్ చేసి కంప్లీట్‌గా మీ ఛానల్‌ని డిలీట్ చేస్తుంది. సో దయచేసి గైస్ ఈ సెల్ఫ్ వాచింగ్ అనే మిస్టేక్‌ని ఆపేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు గైస్ మన ఛానల్‌ని అన్‌ఫ్రీజ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్ గురించి అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటిని విన్న తర్వాత దయచేసి మీరైతే ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ ద మెయిన్ థింగ్ ఏంటంటే పైన ఏవైతే మిస్టేక్స్ అయితే చెప్పానో వాటన్నిటిని చేయడం ఫస్ట్ ఆపేయండి. దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్. వాటిని ఫస్ట్ అయితే ఆపేసిన తర్వాత ఇప్పుడు మీకు 3 థింగ్స్ అయితే చెప్తాను. ఆ 3 థింగ్స్ మీద అయితే ఫోకస్ చేయండి గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫోకస్ ఆన్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు లాంగ్ వీడియో అప్లోడ్ చేశారనుకోండి, ఒక 10 నిమిషాల లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే దానికి ఎంత లేదన్నా 3-4 మినిట్స్ ఆఫ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రావడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆ విధంగా వస్తేనే మీ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒకవేళ రాలేదు అంటే దాన్ని పెంచుకోవడానికి ఫోకస్ చేయండి. అంటే ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావచ్చు, లేకపోతే వ్యూవర్స్‌ని మన వీడియోకి అదే విధంగా అట్రాక్ట్ ఉండేలా మనమైతే అట్రాక్ట్ చేస్తూ వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దయచేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్‌ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అదే షార్ట్స్ విషయానికొస్తే 85-95% ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలా ఉంటేనే మీ షార్ట్స్‌కి ఇంకెక్కువ వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఇంకెక్కువ షార్ట్స్ ఫీల్డ్‌లో ప్రమోట్ అవుతూ ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫోకస్ ఆన్ లైక్స్ అండ్ కామెంట్స్. సో చాలామంది గైస్ యూట్యూబ్ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. గైస్ సబ్స్క్రైబర్స్ అనేది ఎవరికి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. ఎవరికి నచ్చకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అనేది ఆపేసి వీడియోని లైక్ చేసి లేదంటే ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయమని చెప్పండి. దానివల్ల ఏంటంటే ఆ వీడియో అనేది ఇంకో కొత్త వ్యూవర్స్‌కి ప్రమోట్ అవ్వడానికి యూట్యూబ్ ట్రై చేస్తుంది. మీరు ఏ పెద్ద క్రియేటర్ వీడియో చూసినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం కన్నా లైక్స్ అండ్ కామెంట్ చేయడం మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే లైక్ చేయడం వల్ల కొత్త వ్యూవర్స్‌కి రీచ్ అవుతుంది కాబట్టి అందులో ఎంతో కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ఒక పర్సన్ సబ్స్క్రైబ్ కోసం మీరు ట్రై చేస్తే దాన్ని లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి దాని నుంచి మీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో కామెంట్స్ వల్ల ఏంటంటే ఇందులో ఏదో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది కాబట్టి కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఆ వీడియోని యూట్యూబ్ అనేది ఇంకెక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ అనేది మీద ఆపేసి లైక్స్ అండ్ కామెంట్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకసారి ఒక వీడియో మీద హార్డ్ వర్క్ చేయండి. దానికి ఎంత లైక్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి మీకు రీచ్ ఆటోమేటిక్‌గా ఆ వీడియో పైన మీకు కనిపిస్తుంది గైస్. ఓకేనా? అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫోకస్ ఆన్ సిటిఆర్. సిటిఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే క్లిక్ త్రూ రేట్ గైస్. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడితే ఏంటంటే ఇది వచ్చేసి మన థంబ్‌నెయిల్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు వీడియో ఎంత డెప్త్‌గా చేశారు, ఎంత రీచ్ చేశారు, ఎంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేశారు అన్నదాన్ని తెలియాలి అంటే అది మీరు థంబ్‌నెయిల్‌లోనే ఇంప్లిమెంట్ చేయాలి. మీ థంబ్‌నెయిల్ కరెక్ట్‌గా ఉంటేనే మనకు యూట్యూబ్‌లో వీడియోస్ అనేవి షో అవుతూ ఉంటాయి కదా! సో ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు చూడగానే అట్రాక్ట్ అయిపోయే విధంగా చేస్తే ఏంటంటే వ్యూవర్స్ క్లిక్ చేస్తారు. ఓకేనా? వాళ్ళకి ఇష్టం లేని కంటెంట్ అయినా కానీ థంబ్‌నెయిల్ బాగుంటే క్లిక్ చేస్తారు. సో దానివల్ల క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ వీడియోని యూట్యూబ్‌కి ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది గైస్. ఓకేనా? గైస్ థంబ్‌నెయిల్ విషయంలో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒకటి టైం అయినా ఇన్వెస్ట్ చేయండి లేదా మనీ అయినా ఇన్వెస్ట్ చేయండి. సో టైం ఇన్వెస్ట్ చేసి ఎడిట్ చేసైనా అప్లోడ్ చేయండి లేదా మనీ అయినా ఇన్వెస్ట్ చేసి వేరే వాళ్ళతో ఎడిట్ చేయించుకొనైనా అప్లోడ్ చేయండి. ఎందుకంటే గైస్ మీ కంటెంట్ ఎలా ఉంది అనేది థంబ్‌నెయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దయచేసి గైస్ థంబ్‌నెయిల్ మీద చాలా హార్డ్ వర్క్ చేయండి గైస్. ఓకేనా? సో ఇవే గైస్ మన ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడానికి అండ్ అంతేకాకుండా మన ఛానల్‌ని అన్‌ఫ్రీజ్ చేసుకోవడానికి రీజన్స్ గైస్. ఓకేనా? ఈ రీజన్స్ గైస్ మీ అందరికి క్లారిటీగా అర్థమైనట్లయితే దయచేసి గైస్ వీడైతే లైక్ చేసి మీకు తెలిసిన క్రియేటర్కి వీడైతే షేర్ చేసి అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి ఖచ్చితంగా గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటా. డెఫినెట్ గైస్ మీరైతే వింటూ నేర్చుకుంటూ మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు గైస్. ఓకేనా?